పార్టీ ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి తిడుతుంది, ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, వాళ్ళకు కూడా ఏదో ఒక టాపిక్ దొరకాలి కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది మాట్లాడతామంటే వాళ్ళు చేసింది మన్ని కుంభకోణాలే ఇవన్నీ. కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు కేటీఆర్? అది కోర్టు సమక్షంలో ఉంది కాబట్టి మీరు అయితే తీసుకోపోవచ్చు. దానికి మీరు నేను ఎవరైనా లాకు ఒకటే కదా. ఈ కార్ రైసింగ్ అది గవర్నమెంట్ ఫండ్ని ఆయన ఏదో ఇంట్లో ఫండ్ లెక్క తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ నుంచి తీసుకోవాలి, ఆ క్యాబినెట్ ఒపీనియన్ తీసుకోవాలి, వాళ్ళందరి తీసుకున్నాక చేయాలి. కానీ ఆయన ఇంట్లో పైసలు లెక్క తీసుకొని పోయినప్పుడు ప్రజాధనాన్ని చేసినప్పుడు లోపల పెట్టాల్సిందే కదా ఎవరికైనా. కేసీఆర్ ఫామ్ నుంచి బయటికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు? కేసీఆర్ కేటీఆర్ రమ్మంటుండో రావద్దంటుండో, లేకపోతే ఈయన నెక్స్ట్ సీఎం ఈయన కోసం ప్రయత్నం చేసుకుంటుండో, అల్లు మా వాళ్ళ మధ్యలో పంచాయతో, లేకపోతే ఆయన లోపల మరి అందరూ అంటుంటారు కదా ఆయన మందులు ఏంది ఏం చేయలేడని, తాగి నిద్రపోతుండో మనకి ఎలా తెలుస్తుంది? అల్లు అర్జున్ అరెస్ట్ ఎట్లా చూస్తే అంటే మానవీయ కోణంలో చూస్తే అది కరెక్టే. పొలిటికల్ యాంగిల్ అనేది దాంట్లో ఏం లేదు. ఎందుకంటే ఒక లేడీ చనిపోయినప్పుడు ఎవరికైనా మన ఇంటి పక్కన ఒక కాకి చనిపోతేనే 100 కాకులు వస్తాయి. ఒక మనిషి చనిపోయినప్పుడు మానవీయత దృక్పథంతో తను కొంచెం ఏదో ఒకటి చేయాల్సి ఉండే, కానీ ఆ రూడ్ బిహేవియర్ వల్ల చేసిన అనేది అది పబ్లిక్ అందరికీ అర్థమైపోతుంది. మంత్రి కోమటిరెడ్డి పనితీరు ఎట్లా ఉంది? మా మంత్రి గారి కోమటిరెడ్డి గారి పనితీరు బేసిక్గా ఉంది. ఎందుకంటే మాకు లోకల్గా ఆయన ఎంత వర్క్ చేస్తాడనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నెక్స్ట్ మన నల్గొండకు అయితే ఇప్పుడు మన ఉదయ సముద్రం అయితేంది, సెట్విన్ అయితేంది, మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ అయితేంది. నాకు తెలిసి మా మండలంలో నల్గొండ టు చండూర్, దుబ్బల్పల్లి టు ధర్మాపురం రోడ్లన్నీ, నెక్స్ట్ నల్గొండ టు కంచన్పల్లి వయా ఏంటది బ్రాహ్మణవెల్లం రోడ్లు బేసిక్గానే 1000 కోట్లు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు కానీ తీసుకొచ్చిన మంత్రి అంటే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. అప్పుడు జాబ్ లేదు, ఇప్పుడు జాబ్ లేదు, ఎట్లా చూస్తారు? అంటే వాస్తవానికి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లోనే జాబులు ఎక్కువ వచ్చినాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాకనే తెలంగాణ గవర్నమెంట్లో ఎక్కువ పిల్లలకు జాబులు వచ్చినాయి. అవి హోంగార్డు కానిస్టేబుల్స్ అయితే మాత్రమే కానీ మన వచ్చిన డిఎస్సి అయితేంది, ఇప్పుడు టెట్ వేసిర్రు. రేపు నాకు తెలిసి ఇప్పుడు టెట్ నిన్నటి నుంచి నడుస్తుంది అనుకుంటా మళ్ళీ.